ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగినా అందరి చూపు ఆ మాజీ సీఎం ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ పైనే ఉంటుంది. ఈసారి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై రోజులు గడుస్తున్నా గులాబీ బాస్ మాత్రం ఎప్పటిలాగే అసెంబ్లీ దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. గత అసెంబ్లీ సెషన్స్ కు ముఖం చూపించి వెళ్లిన కేసీఆర్ ఈసారి అసలు అటువైపే చూడలేదు. ప్రతిసారి ఆయన వస్తారా రారా అని తెగ చర్చలు జరిగేవి. అయితే ఈసారి అసెంబ్లీలో ఆయన ఊసే వినిపించడం లేదు. అసలు ఆయన గురించి అధికార పక్ష నేతలు ప్రస్తావించడమే మానేశారు. అదే ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో కొత్త డిబేట్కు దారితీస్తోందట. తమ బాస్ను లెక్కల్లో నుంచి తీసేశారా అని బీఆర్ఎస్ నేతలు తెగ చర్చించుకుంటున్నాయంట. బీఆర్ఎస్ అధినేత ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ మళ్లీ శాసనసభకు గైర్హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా తొలి రోజు ఉభయ సభల భేటీకి గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ హాజరవుతారని అందరూ భావించినా ఆయన రాలేదు. ప్రతిసారి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయంటే గులాబీ బాస్ వస్తారా రారా అని రాజకీయ వర్గాల్లో ఇటు మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగేది. సమావేశాలు ముగిసే వరకు ఆయన పేరును అధికార ప్రతిపక్ష సభ్యులు సైతం ఏదో ఒక సందర్భంలో ప్రస్తావించేవారు. ఆ క్రమంలో కేసీఆర్ చుట్టూ రాజకీయం నడిచేది. కానీ ఈసారి బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ ప్రస్తావనే రావడం లేదు. బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16న ప్రారంభం కాగా ఎవరూ కేసీఆర్ ఊసే ఎత్తడం లేదు. నిజానికి మొదటి నుంచి కేసీఆర్ సభకు వస్తారా రారా అనేది అసలు చర్చల్లోకే లేదు. దాంతో ఇక ఎలాగో రారని అధికార పక్షం కేసీఆర్ను లైట్ తీసుకుని లెక్కలోంచి తీసేసిందా? బీఆర్ఎస్ నేతలు కూడా అందుకే సైలెంట్ గా ఉన్నారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు ఏదో ఒక సందర్భంలో కేసీఆర్ హాజరు కోసం అన్నట్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన చుట్టే రాజకీయ చర్చ జరుగుతుండేది. కానీ ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆయన గురించి ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. కేవలం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పై సెటర్లు వేస్తారు. రాజ్యాలు పోయినా కొందరిలో రాచరిక పోకడాలు పోలేదని, ఇంకా తాము రాజులుగా భావిస్తున్నారని వ్యంగ్యస్త్రాలు విసిరారు. ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు వస్తలేడు. ఎందుకంటే ఒక దళితుడు ముందు నిలబడి నేను మైక్ అడగాలనా, ఒక దళితుడు పైన కూర్చుంటే నేను కింద కూర్చోవాలనా, దొరబిడ్డనై ఉండి దళితుడు ముందు కింద కూర్చోవడం ఏంది అని ఈరోజు సభకు రావడం లేదు. అది వారి విజ్ఞత, అది వారి ఆలోచన. పోని ఆయనకు అహంకారం ఉంది, వయసు మీద పడ్డది, లేకపోతే మనకంటే వయసులో పెద్దోడు అని ఆయనను కొన్ని విషయాలలో మనము చూసి చూడనట్టు ఉన్నా వీళ్ళకేం పోయే కాలం అధ్యక్ష. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పడానికి ప్రతిపక్ష నాయకుడు సభకు రాకపోవడం సభా సంప్రదాయాలను అగౌరవపరచడమే అని, అది రాష్ట్రానికి మాయని మచ్చని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఎల్పీ లీడర్గా ఉంటూ ఇప్పటి వరకు 1,06,00,000కు పైగా జీతభత్యాలు తీసుకున్నారని, కానీ సభకు మాత్రం రావడం లేదని విమర్శించారు. సీఎం మాట్లాడిన ఆ మాటలు తప్ప అప్పటి నుంచి అసెంబ్లీలో కేసీఆర్ ప్రస్తావనే రావడం లేదు. కేటీఆర్ మాత్రం కేసీఆర్ ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారని చెబుతున్నారు. కానీ గతానికి భిన్నంగా ఈ బడ్జెట్ సమావేశాల సమయంలో మాజీ సీఎం ప్రస్తావన లేకపోవడం చర్చనీయాంశమైంది. బడ్జెట్ సమావేశాల బాధ్యతను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చూసుకుంటున్నారు. డిప్యూటీ లీడర్లుగా హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, పార్టీ విప్ వివేకానంద గౌడ్ ఉన్నారు. వీరు అధికార కాంగ్రెస్ పార్టీని ఎలా ఎదుర్కొంటున్నారు, వారి పనితనం గురించి తెలుసుకునేందుకు కేసీఆర్ సభకు రావడం లేదా అనే చర్చ కూడా జరుగుతుంది. బడ్జెట్ సమావేశాలకు ముందు ఎప్పుడైనా కేసీఆర్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యి అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేసేవారు. ఈసారి ఆ పని కూడా కేటీఆర్ చేశారు. అంటే పార్టీ బాధ్యతలు కేటీఆర్కు అప్పగిస్తే ఎలా ముందుకు తీసుకెళ్లగలరని పరిశీలించేందుకే కేసీఆర్ సైలెంట్ అయ్యారా అన్న సందేహాలు పార్టీ శ్రేణులను తొలిచేస్తున్నాయట. అధికార కాంగ్రెస్ పై అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు విమర్శలు మాత్రం గుప్పిస్తున్నారు. కానీ తమ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఆశించిన స్థాయిలో వివరించలేకపోతున్నారన్న వాదన ఉంది. అయితే సభలో తమకు ఆశించిన స్థాయిలో సమయం ఇవ్వకపోవడం, క్వశ్చన్ అవర్లో సైతం మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతోనే తాము చెప్పాలనుకుంది చెప్పలేకపోతున్నామని గులాబీ నేతలు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఏం చేస్తున్నారని కేడర్లో తీవ్ర చర్చ జరుగుతుంది.
గతంలో ఏదో ఒక సమయంలో ఆయన బయటకు వచ్చి ప్రజా సమస్యలపై గళం వినిపించేవారు. పార్టీ నేతలకు సైతం మాట్లాడాలని ఆదేశాలు ఇచ్చేవారు. కానీ గత కొంతకాలంగా సైలెంట్ అయ్యారు. ఇరిగేషన్ పై నల్గొండ, మహబూబ్ నగర్లలో కేసీఆర్ సభలు పెడతారని పార్టీ నేతలు చెప్పారు. అందుకు ఉమ్మడి జిల్లాల నేతల భేటీ సైతం జరిగింది. కానీ తర్వాత ఈ సభల ప్రస్తావన లేదు. పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశాలు నిర్వహించిన దాఖలాలు కూడా లేవు. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై సూచనలు కూడా చేయడం లేదు. అంతేకాదు పార్టీ కమిటీలు సైతం వేయకపోతుండటంతో అసలు వేస్తారా లేదా అనే ఆందోళన సైతం నేతల్లో నెలకొంది. పార్టీని ఎప్పటిలోపు సంస్థాగతంగా బలోపేతం చేస్తారు అనేది క్లారిటీ లేకపోవడంతో కేడర్లో ఆందోళన పెరుగుతుందట. కేసీఆర్ అసెంబ్లీకి హాజరై ప్రజల్లోకి వస్తేనే బీఆర్ఎస్ పార్టీకి మనుగడని ఇప్పటికే కవిత పలు సందర్భాల్లో అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినా కేసీఆర్ బయటకు రాకపోతుండటంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందో గులాబీ శ్రేణులకే అర్థం కావడం లేదట.